ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నా స్కిట్ చూసే పెట్ లవర్స్ అందరికి ఓ మంచి పెట్ ని పరిచయం చేస్తాను అంటున్నాడు మన రాకేష్. ఇంతకీ ఆ పెట్ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ along with his team. ఈయన నా మొగుడు. ఈయనేదో రొమాన్స్ చేయడానికి నా సంకెక్కారని అనుకోకండి. మా ఇంట్లో ఎలకలు తిరుగుతున్నాయి. ఆ ఎలకలకి ఈయన భయపడి నా సంకెక్కాడు అంతే. కానీ బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు. ఏంటే అందరికి చెప్పి నా పరువు తీస్తున్నావు? ఏమనుకుంటున్నావు? మొగాడంటే చెట్టంత మనిషి. ఏంటి దిగండి దిగండి. నేను దిగను. స్కిట్ అంత తిట్నే చేస్తావా? లేకపోతే రష్మి ఆంటీని ఇక్కడ రమ్మను, ఇటెక్కుతా. అవునే, నాకు తెలియకడుగుతాను. 2 రోజుల నుంచి మన పక్కిల్లు ఏంటి బాగా దగదగా వెలిగిపోతుంది? ఎవరో కొత్త వాళ్ళు దిగుంటారులే. కొత్త వాళ్ళు. అసలు వాళ్ళ గురించి మనకి ఎందుకండి? పిచ్చి మొహన్ నాన్న, పక్కిల్లు కలకల్లాడుతుంటే కడుపు మండేది ఎవడికో తెలుసా? పక్కింటోళ్ళకి. ఆ మంటని వెంటనే తీర్చుకోవాలి. ఇంతగా పక్కింటోళ్ళు ఎలా బాగుపడ్డారు, ఏం చేస్తున్నారో కనుక్కుందా? అవసరం. ఏమండి యావండి, ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఈ ఎలక నేను చేస్తా. నోరు పూసుకోండి. ఆవిడ ఎలక కాదు, మరి మన ఇంటి ఆపోజిట్ లో దిగిన సుజాత గారండి. మరి ఫేస్ ఏంటి చుంచెలకలా ఉంది? ఇంతకీ మీ పేరేంటో? సుజాత. సుజాత. ఏంటా వాయిస్ ఏంటి? అబ్బో, నన్ను పిలిచి నా గొంతు గురించి మాట్లాడతారా? డార్లింగ్, నువ్వు ఒకసారి మాట్లాడరా. ఎందుకండి? లతా మంగేష్కర్ గారి వాయిస్. నువ్వు ఒకసారి మాట్లాడు. డబ్బాలో గులకర ఆడేసి డబ్బా 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 కొడుతున్నట్టు వాయిస్. అందమైన భార్య దొరికింది కాబట్టి మినిమం అందగాలకి మాత్రం రేంజ్ ఉంటుంది. మణికొండ కత్తావు కదా, మడిచి కొడతా. అవును, ఇంతకు మీకు పెళ్ళయిందా? సంబంధాలు చూస్తాలండి, కానీ మా ఊళ్ళో ఎవరు చేసుకొని అంటారు. మీ ఊళ్ళో అందరికి టేస్ట్ ఉందన్నమాట అయితే. ఏవండి, ఈ రోజు మనం బిర్యానీ తింటామా లేకపోతే పప్పన్నం తింటామా? అడక తింటారు రోడ్డు మీద. డార్లింగ్, అలారం మోగుతుంది చూసుకో. మిట్ట మధ్యాహ్నం ఎవడన్నా అలారం పెట్టుకుంటాడా? మా ఆయన అలారం లేకుండా రొమాన్స్ చెయ్యడు. అలారం పెట్టుకొని మరీ రొమాన్స్ చేస్తా. ఎందుకో తెలుసా? ఇలాంటి అందమైన భార్య దొరికితే ప్రతి మొగాడు పెట్టుకునేది అలారమే, రోజు తినేది పలహారమే. అందరికి వంచకుండా చూసుకో. ఇంకోసారి మాట్లాడుకు డార్లింగ్. అలాగే. ఇంకొకసారి నా ఇంటి మొక్కను చూసిండ్రు అనుకో, దౌడలు అనిపిస్తాయి. ఏమనుకుంటున్నారు? డార్లింగ్, మన ఇంట్లో ఎలకలు ఉన్నా కూడా ఇబ్బంది ఉంది. ఇలాంటి ఎలకలు ఉన్న వాళ్ళతో మనం ఉండకూడదు. నా ఆస్తి పేపర్లో నా డబ్బు తీసుకురా, మన లగ్జరీ ఫ్లాట్ కొనుక్కొని వెళ్ళి. అలాగేనండి. మీరేంటండి మా ఇంట్లో ఎలకలు ఉన్నాయి? నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడకు. నువ్వు అటు జరుగు. నువ్వు జరగదు. ఏంటన్నా లోపల ఎవరు ఉన్నారా? చినిగిపోయిందండి. ఏంటి? ఆస్తి పేపర్లు డబ్బులు అన్ని ఎలక కొట్టేసిందండి. ఆస్తి పేపర్లు డబ్బు ఎలక కొట్టేసిందా? అవునండి. మీకు ఇంకొక విషయం గుర్తుందా? పెళ్లి నాటి పట్టు చీర, అది కూడా ఇంచి లేకుండా కొట్టేసిందండి. తొక్కలో పట్టు చీరలేవే, నాకు అడ్రాయర్ కొట్టేస్తేనే దిక్కులేదు ఇక్కడ. ఈ ఎలకలు ఇట్లా కొట్టేసి మొత్తం నాశనం చేసేసాయి. నేనైతే కాపురం చేయను, వెళ్ళిపోతా. నేను ఎక్కడికి? పుట్టింటికి వెళ్ళిపోతాను. మా ఇంట్లో ఎలకలు ఉన్నాయని పుట్టింటికి వెళ్ళిపోయింది. కొంచెం మీరు చూస్తే స్మార్ట్ గా ఉన్నారు, మీరు ఏదైనా సొల్యూషన్ ఇవ్వచ్చు కదా. పెన్లాం గిన్లాం అది ఇది అని పెద్ద సొల్లు చెప్పినావు కదా, నీకు నేను సొల్యూషన్ చెప్పాలా? దునుకు మూసినా చూసుకొని. ఇప్పటికిప్పుడు ఎలకల వల్ల భార్య వెళ్ళిపోయింది, చూస్తే పక్కింటోళ్ళు కూడా దేకట్లేదు. వెంటనే ఎలకలు పట్టేవాడిని పిలుద్దాం. నువ్వు ఉన్నావు కదా. ఐ వాంట్ ర్యాట్ హంటర్. హలో సార్, కొంచెం మా ఇంట్లో ఎలకలు ఉన్నాయి, పట్టడానికి వస్తారా దయచేసి? 5 minutes. ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే, పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే.
మీరు నిజంగా ఎలకని చంపగలరా? ఆమె ప్రొఫెషనల్ ర్యాట్ అంటారు. నీకు విషయం తెలుసా? చెప్పండి. 2 పులులు నా ఎదురుగా వస్తున్నాయి. నేను పులుల దగ్గరికి వెళ్తున్నాను. పులులు నేను అప్పుడు టెన్షన్ క్రియేట్ అయింది. ఏమైంది సార్? జూ పార్క్ వాచ్మెన్ టైం అయిపోయింది వెళ్ళిపోండి చెప్పారు. ఇప్పుడు మీరు నిజంగా ఎలకని చంపుతారా చంపరా? బేసికల్ మీ ఎలక ఏమేమి తింటుంటది? మా ఎలక ఎక్కువగా ఫోన్స్ కొరికేస్తుంటుంది సార్. మీ ఫోన్ ఇవ్వండి. నా ఫోన్ లేదు సార్, కొట్టేసింది సార్. షిట్ యార్, నా ఫోన్ యూజ్ చేస్తాను, కొత్తది ఐఫోన్. ఓ మై గాడ్. ఇప్పుడు ఈ ఫోన్ ఇక్కడ పెడతాను సార్. ఆ ఎలక వస్తుంది సార్. దాన్ని ఇలా కొరకనికి పోతుంటది, ఇలా కాల్ చేస్తాను అంతే. కాస్త మంచినీళ్ళు తెచ్చేయండి సార్. రండి సార్, ఇక్కడ రండి సార్. ఇక్కడ తాగుదాం రండి సార్. సార్ కాల్చండి సార్, కాల్చండి సార్. నా ఫోన్ జింకేసింది సార్ అది. ఓకే, అర్జెంట్ గా మా అత్తయ్య గారింటికి వెళ్ళి ఈ సమస్య ఏంటో చెప్తాను. బట్టలు కూడా చినిగిపోయాయే, ఏం చేయాలో ఏంటి అర్థం కావట్లేదు. సార్ 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 బాబా ఏం డిజైన్ సార్. ఈ డిజైన్ కి మామూలు డిమాండ్ లేదు సార్ మార్కెట్ లో. సార్ ఇవే షర్ట్లు 1,00,000 షర్ట్లు కావాలి, షర్ట్గా 5,000 ఇస్తా. అది కాదు సార్, నేను చెప్పేది ఏంటంటే. ఏం సార్ నమ్మకం లేదా? 4 రూపాయలు అడ్వాన్స్ తీసుకోండి, షర్ట్ల మటుకు పంపించండి సార్ ఆఫీస్ కి. ఎలక తెచ్చిన అదృష్టం. ఆ ఎలకని నేను చాలా చక్కగా చూసుకొని జపాన్ కి మలేషియాకి ఈ ఆర్డర్ ఇవ్వాలి. ఎలక కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది మీ స్కిట్? రాకేష్ గారు సార్ ఐడియా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఒక ఎలక మిమ్మల్ని ఇబ్బంది పెట్టి అదే ఎలక మీకు హెల్ప్ చేయటం అందరూ బాగా చేశారు. ఖుష్బు గారు ఎల్లక్క మజాక స్కిట్ చాలా బాగుంది మీది, ఎంటర్టైనింగ్ గా ఉంది. ఇట్ వాజ్ నైస్.